వెల్కమ్ టు ఆవకాయ బిర్యానీ. నేను నీలిమ. ఓటుకు నోటు కేసులో కర్త కర్మ క్రియ ఎవరెవరివో తెలిసి తీరాలంటున్నారు టీఆర్ఎస్ నేత నోముల నరసింహయ్య. అవినీతి పరులను బీజేపీ కాపాడదని ఏపీ బీజేపీ నేత సోము వీర్రాజు అంటున్నారు. త్వరలోనే బాంబు పేలుతుందని, దోషులందరూ పేలిపోతారని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత అంబటి రాంబాబు అంటున్నారు. సెక్షన్ 8 పై లొల్లి అనవసరం అంటున్నారు రాజకీయ జేఏసీ కన్వీనర్ కోదండరాం. ఇటువంటి ఆసక్తికర కథనాలతో ఆవకాయ బిర్యానీ రెడీ. ఓటుకు నోటు కేసులో 50 లక్షల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయో తేలాలంటున్నారు టీఆర్ఎస్ నేత నోముల నరసింహయ్య. ఈ వ్యవహారం వెనక ఎవరెవరున్నారో కూడా తేలాల్సిందేనని ఆయన అంటున్నారు. అందుకోసం దర్యాప్తును మరింత వేగవంతం చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. నోముల నరసింహయ్య గారు బాగున్నారా? ఏంటండి బాబు విశేషాలు? అదేటండి విశేషాలు చెప్పమంటే మీ మానాన్ని మీరు రాసుకుంటూ కూకుంటున్నారా? అసలు దీని అర్థం ఏంటి? ఏం మమ్మల్ని పట్టించుకోరా ఏంటి? అలా అనవుతారేటండి బాబు? విశేషాలు చెప్పమంటే ఏం మాట్లాడకుండా అలా కొట్టారేటి? అసలు విషయాలేంటి చెప్పండి. కింగ్ యాక్షన్ తో అయినా సరే బంగారు లక్ష్మణ్ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో బంగారు లక్ష్మణ్ నేరస్తుడని చెప్పేసి రుజువు చేసి న్యాయస్థానం ముందు 5 సంవత్సరాలు 1 లక్ష రూపాయల కోసం రిగరస్ ఇంప్రిజన్మెంట్ వేసిన విషయాన్ని కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఆ కేసు గురించి ఎందుకు చెప్తున్నారండి? మనసులో ఏదో ఎట్టుకుని మీరు ఇలాగ అంటున్నారు, నాకు తెలుసులేండే. అదే పరిస్థితులలో ఇందిరాగాంధీ గారిని కూడా ఆ రోజు జైల్లో పెట్టడం కోసం వెనకాడనటువంటి పరిస్థితిని మనం జ్యుడిషియరీకి సంబంధించినటువంటి గొప్ప విషయాలను మనం గమనించాల్సిన అవసరం ఉంది. మళ్ళీ ఇంకో కేసు. ఈ కేసులు జైళ్లు ఏంటండి బాబు? అలా బయట పెడతారేటి? పివి నరసింహారావు గారు తన 5 సంవత్సరాల పరిపాలన మైనార్టీలో ఉండి కొనసాగిస్తున్న తరుణంలో జార్ఖండ్ ముక్తి మోర్చాకు సంబంధించినటువంటి ఎంపీల విషయంలో జరిగినటువంటి అన్ని అంశాలను కూలంకషంగా పరిశీలించినటువంటి స్థితి, దానికి సంబంధించినటువంటి విచారణ, ఇవన్నిటిని మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఏంటండి పివి గారి కేసు కూడా గుర్తు చేసుకోవాలా? ఇవన్నీ చెప్తున్నారంటే మీరు చంద్రబాబు గారిని ఇండైరెక్ట్ గా ఏదో అంటున్నారని నాకు అర్థమైందండి. అందరికీ పివి నరసింహారావు, బంగారు లక్ష్మణ్ కు సంబంధించి మన్మోహన్ సింగ్ ఇచ్చిన నోటీసులు కానీ వీటన్నిటి కోణం నుంచి చూసినప్పుడు ఇది కూడా అత్యంత దుర్మార్గమైనటువంటి ప్రయత్నం జరిగింది. 50 లక్షల క్యాష్తో వచ్చినటువంటిది. ఆ క్యాష్ ఎక్కడి నుంచి వచ్చిందో తేలాల్సిన అవసరం ఉంది. ఆ కథకు మూలం ఎవరో తేలాల్సిన అవసరం ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఇది జరగాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ప్రజలందరూ భావిస్తున్నటువంటి పరిస్థితి. ఏంటండి 50 లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలా? మూలం ఎవరో తెలియాలా? అసలు మీ ఉద్దేశం ఏంటండి? చంద్రబాబు గారిని కేసు పేరు చెప్పి ఇబ్బంది పెట్టాలని కదా మీరు ఎలా మాట్లాడుతున్నారు? అవునా కదా? అది చెప్పండి ముందు. మత్తయ్యకు సంబంధించి కానీ, ఈరోజు నేరానికి సంబంధించి నోటీసు తీసుకున్నటువంటి ఈరోజు వెంకట వీరయ్యకు సంబంధించి కానీ, ఇంకా దీని మూలమైనటువంటి డబ్బులు ఎవరి దగ్గర నుంచి వచ్చినాయి, ఆ డబ్బులకు కర్త కర్మ క్రియ ఎవరు అని చెప్పేసి తేల్చాల్సినటువంటి దానికి ఇన్వెస్టిగేషన్ పూర్తిగా సత్వరంగా పూర్తి చేయాలంటే నేరస్తుల్ని విచారించాలనేటువంటి బేసిక్ ప్రిన్సిపల్ ద్వారా ఇది పూర్తి అవ్వాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కర్త కర్మ క్రియ అన్నీ తెలియాలా? మంచోరే. అయితే ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేశారో చెప్పండి. అసలు సెక్షన్ 8 ఎప్పుడు అమలవుద్దో చెప్పండి. అవి చెప్పకపోతే కర్త కర్మ క్రియల గురించి కూడా మేమేమీ చెప్పం. సెల్లుకు సెల్లు. అర్థమైందా? ఓటుకు నోటు కేసులో దోషులతో పాటు అవినీతికి పాల్పడిన వారు ఎంతటి స్థాయిలో ఉన్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదని, బీజేపీ ఏ ఒక్కరిని కాపాడే ప్రయత్నం చేయదని ఏపీ బీజేపీ నేత సోము వీర్రాజు అంటున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా మినహాయించి ఇవ్వగలిగిన అన్నిటినీ మోదీ ప్రభుత్వం ఇస్తూనే ఉందని వీర్రాజు అంటున్నారు. ప్రత్యేక హోదా విషయంలో కూడా తాము వెనకాడమని ఆయన చెప్తున్నారు. ఎండా ఎర్రాజు గారు, మీరు చాలా సూపర్ అండి బాబు. ఎమ్మెల్సీ కూడా అయ్యారు, చాలా సంతోషం. అది సరేగానండి బాబు, ఓటుకు నోటు కేసు గురించి మీరు ఏమంటారా? ఓటు నోటు విషయంలో భారతీయ జనతా పార్టీకి ఒక ప్రామాణికమైనటువంటి అంశం ఉంది. వాజ్పేయి గారు 1998లో ఒక్క ఓటు ఉంటే ఆయన ప్రభుత్వం
98 నుంచి కంటిన్యూ అయి ఉండేది. కానీ ఆ ఒక్క ఓటు మేము కొనడానికి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం కల్పించలేదు. ఎంత పని చేశారండి బాబు. టీడీపీ వాళ్ళు అయితే మీరు చేసిన పనికి నవ్వుపోతారు. తెలంగాణలో ప్రభుత్వం రాదని తెలిసినా ఒక్క ఎమ్మెల్సీ సీటు గెలుచుకోవడానికి పాపం టీడీపీ వాళ్ళు ఎంత కట్టపడ్డారో. డబ్బుకు డబ్బు వదిలింది, కేసులు చుట్టుకున్నాయి. అలాగ ఉండాలి. ఎంతకీ ఓటుకు నోటు పైన మీ లైన్ ఏంటండి? కల్పించకుండా 99లో ఎన్నికలకు వెళ్ళాం. ప్రజలు మాకు ప్రభుత్వాన్ని ఇచ్చారు. ఇది మా లైన్. ఆన్ ప్రిన్సిపల్ ఇదే లైన్ సర్లేండి. ఈ మధ్యకాలంలో మీ పార్టీలో కూడా కొంతమంది మంత్రులు అవినీతికి పాల్పడ్డారని అందరూ అనుకుంటున్నారు కదా, దాని సంగతి ఏంటి? అవినీతికరమైనటువంటి విషయాలు భారతీయ జనతా పార్టీలో కూడా చోటు చేసుకుంటే విషయాలు కూడా ప్రస్తావనకు వస్తున్నాయి. కొంతమంది ముఖ్యమంత్రుల మీద కానీ, కొంతమంది మంత్రుల మీద కానీ. ఎవరిని భారతీయ జనతా పార్టీ ఓన్ చేసుకోదు. వారి విషయంలో తప్పు ఉంటే, ఇది బంగారు లక్ష్మణ్ గారి విషయంలో చూసాం. ఈ రెండు ప్రామాణికాలు మాకు. అంటే తప్పు చేసిన వాళ్ళు బంగారు లక్ష్మణ్ లాగా జైలుకు పంపిస్తారా, లేకపోతే మంత్రులు రక్షిస్తారా? ఎవరిని రక్షించడానికి భారతీయ జనతా పార్టీ కేంద్ర పార్టీ కానీ, ప్రధానమంత్రి కానీ ప్రయత్నం జరిగేటువంటి అవకాశాలు భారతీయ జనతా పార్టీలో ఉండవు. అదండి మాట అంటే. అది సరే కానీ ఏపీకి ప్రత్యేక హోదా అన్నారు కదా, అది ఏమైందండి? మర్చిపోయారా ఏంటి? బీజేపీ ఏమీ ఈ రాష్ట్రాన్ని చేయడం లేదు. ఈ విషయం ఒకటి సంవత్సరం అయిపోయిందండి. ఏం చేశారు? మీరు ప్రత్యేక హోదా ఇస్తా అన్నారు, ఎందుకు ఇవ్వలేదు అన్నారు. ప్రత్యేక హోదా అనే విషయంలో ఎట్టి పరిస్థితిలో భారతీయ జనతా పార్టీ వెనకంజ వేసే ప్రసక్తి లేదు. ప్రత్యేక హోదా ఒక సంవత్సరంలో చేయలేదు. ఇప్పుడు తేదీ దీని ముహూర్తం పెట్టి చెప్పండి అంటున్నారు. అసలు ప్రత్యేక హోదా అనేదాన్ని అడిగింది భారతీయ జనతా పార్టీ. కాంగ్రెస్ అడగలే, తెలుగుదేశం అడగలే, వైఎస్ఆర్సీపీ అడగలే. వాళ్ళు అడగలేదండి. పోనీ మీరే అడిగారు అప్పుడు. మరి ఇప్పుడు దాని గురించి చెప్పాల్సింది మీరే కదా. వాడు మాట్లాడుతుంటే ఏమయ్యా నువ్వు 5 నిమిషాల్లో లైట్లు లేపి పార్లమెంట్లో చేసావు కదా, పోలవరం ముంపు మండలాల గురించి నువ్వేం మాట్లాడలేదు కదా, ఇక్కడ విద్యా సంస్థల గురించి మాట్లాడలేదు కదా అని ఎవరు అడగటంలే. చాలా పెద్ద ఎత్తున వాళ్ళకు ప్రచారం ఇస్తున్నారు. ఇది ఎందుకు జరుగుతుంది? 24/7 కరెంట్ ఇచ్చాం. ఇది ప్రత్యేక హోదాలో లేదు. ఆ కరెంట్ ఈవేళ గత 10 సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన నుంచి కూడా ఉన్నప్పటి నుంచి కూడా కరెంటు కోత ఉంది ఆంధ్ర రాష్ట్రంలో. 10 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ కూడా కోత దాన్ని నిర్మూలించలేకపోయింది. నిర్మూలించినటువంటి పార్టీ ఒక మోడీ ప్రభుత్వం. వారినే అయితే ఏపీలో కోతలు లేకుండా కరెంట్ ఇచ్చింది మోడీ గారు అన్నమాట. ఇక టీడీపీ వాళ్ళు ఏమో మేమే ఇచ్చామంటున్నారా? ఎందుకైనా మంచిది కాంతాలను చూసుకోండి. అసలు స్పెషల్ హోదా అంత ఈజీ కాదని ఇప్పుడు అంటున్నారు కదా, ఆ మొక్క ముందుగా వెంకయ్యనాయుడు గారు తెలదేటండి. మీరు ఎంత ఆశ్చర్యపోతుంది. వెంకయ్యనాయుడు గారు మాట్లాడుతున్నప్పుడు పార్లమెంట్లో తెలుగుదేశం ఎంపీ గుండు సుధారాణి పోలవరం వద్దండి, పక్కన సుజనా చౌదరి, సీఎం రమేష్ ఉన్నాడు, మాట్లాడలేదు. కానీ వాడిని నేను విమర్శించను. బీజేపీ ఈ ముంపు మండలాలు, ఈ భద్రాచలం గురించి భారతీయ జనతా పార్టీ మాట్లాడింది. కాంగ్రెస్ మాట్లాడలే, తెలుగుదేశం మాట్లాడలే. ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కి ఎందుకు మేము చేయాలి? ఇది మా బాధ్యత. ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఇది రాజకీయం కాదు, రాజకీయంతో మాట్లాడే వైఖరి కాదు. ఎందుకంటే విడిపోవాలి కాంగ్రెస్ పార్టీతో గొంతు కలిపినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కాంగ్రెస్ వాడు ఏమి వాళ్ళు ఏదో ఓట్ల కోసం వాళ్ళు చేశారు, వాళ్ళు ఇవ్వనన్న వాళ్ళు ఇవాళ ఎగురుతున్నారు. కానీ మా పార్టీ అలాంటి పార్టీ కాదుగా. ఏంటండి బాబు, కాంగ్రెస్ ఓట్ల కోసం చేసిందా? మీరు ఆ ఓట్ల కోసమే కదండి కాకినాడలో 1 ఓటు 2 రాష్ట్రాలను తెగ ప్రచారం చేశారు, మర్చిపోయారా ఏంటి? ఇది కొంత ఇబ్బందికరమైన 13 రాష్ట్రాలు అడుగుతున్నాయి ప్రత్యేక హోదా ఇవ్వమని. నీతి ఆయోగ్ ఇవ్వద్దంది. అంటే మీ నాయుడు గారికి తెలియదా అంటే తెలుసు. తెలియకుండా ఎలా ఉంటుంది? ఇవ్వాలనే కోరిక ఉంది మనసులో. ఇవ్వడానికి అవకాశం ఉన్నాయన్నీ ఇస్తున్నాం. ఇబ్బంది ఉన్నది కొద్దిగా లేట్ అవుతుంది. దాన్ని మీరు పెద్దలందరూ అర్థం చేసుకోవాలి. ప్రజల్లో ఇదే ఉందంటే ఇచ్చినవి కూడా చెప్తే ప్రజల్లో తగ్గడానికి అవకాశం ఉంటుందేమో. దయచేసి పెద్దలందరూ ఒకసారి ఆలోచించండి. అంటే స్పెషల్ హోదా కష్టం కాబట్టి ఆలస్యం చేస్తున్నారన్నమాట. మరి అయితే ఎప్పుడు ఇస్తారా? పోన్లేండి, అది విడిచిపెట్టింది. కానీ ఓటుకు నోటు కేసులో మీ స్టాండ్ ఏంటో చెప్పండి. ఇదే ప్రకటన, నేను చెప్పిందే ప్రకటన. ఏదైతే వాజ్పేయి గారు 1 ఓటు మేము కొనలేదు, ఇప్పుడు అదే ప్రిన్సిపల్ ఉంటుంది. అది మీరేమంటారు? ఆఫ్ ది రికార్డ్ మీరు చంద్రబాబు నాయుడు కూడా ఇలాగే చేయవలసింది కదా అని అనమంటారు. అనడానికి కొద్దిగా ఏంటో
ఏటండి కొద్దిగా కొద్దిగా అంటూ కొయ్యబారిపోయారు? కట్టమేననుకోండి. అయితే చంద్రబాబు గారిని రక్షిస్తారా ఏంటి? రక్షించడానికి ఎట్టి పరిస్థితుల్లో ప్రయత్నం చేయాలి. ఇది మా ప్రధానమంత్రి వాయిస్ అయినా సోమవీర్రాజు వాయిస్ అయినా ఎవరిని తప్పులు చేస్తే భారతీయ జనతా పార్టీ రక్షించే ప్రసక్తి లేదు. నేను చెప్తున్నా. మీరు ఆ మాట మీద ఉండాలండి బాబు. ఇప్పుడు మాట అనేసి రేపు పొద్దున ఇంకోటి చేశారనుకోండి, పేదలు నవ్వుకుంటారు. మరి ఉంటానండి బాబు. అవసరమైతే ప్రాణాలైనా ఇస్తానని చంద్రబాబు నాయుడు ఊకదంపుడు ఉపన్యాసాలు చేస్తున్నారు కానీ తనపై ఎన్ని ఆరోపణలు వచ్చినా రాజీనామా మాత్రం చేయటం లేదని దుమ్మెత్తిపోశారు వైఎస్ఆర్సీపీ నాయకుడు అంబటి రాంబాబు. బాంబు పేలక తప్పదు, బాబు గద్దె దిగ తప్పదు అంటున్నారు ఆయన. బాంబు బద్దలుగాక తప్పదంటున్నారు వైఎస్ఆర్సీపీ నాయకుడు అంబటి రాంబాబు గారు. తప్పు చేసిన వాళ్ళు ఒక్కొక్కళ్ళు గ్యారంటీగా ఎగిరిపోతారని జోస్ని చెప్పారు ఆయన. నాన్నను సరిగ్గా చూపించట్లేదని చిన్నబాబుకు న్యూస్ ఛానల్ పైన కోపం వచ్చిందన్నారు ఆయన. నమస్కారం రాంబాబు గారు. ఓటుకు నోటుకి వేసే ఎఫెక్ట్ ఎలాగొంది సారా? ఈ మధ్యకాలంలో అసలు అంతా అయిపోయిందని, కేంద్ర ప్రభుత్వం ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడిందని, ఇద్దరు రాజీ పడిపోయారని, ఇంకేం లేదు అయిపోయిందండి బయటపడిపోయాడు చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి వాదనలు కూడా వినిపిస్తున్నాయి. దానికి తగ్గట్టుగానే కొన్ని పత్రికలు భజన కూడా చేస్తున్నాయి. భజన బృందాలు బాగానే కట్టపడుతున్నాయి కానీ ఫలితం ఉంటుందంటారా? ఈ ఆరోపణల నుంచి నిప్పులాంటి చంద్రబాబు నాయుడు గారు కడిగిన ముత్తిలా బయటపడతారా లేదా? ఇవన్నీ పరిణామాలు చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగానూ తప్పుకుపోయే అవకాశం కల్పించటంలా. ఇక్కడేమో ఇలాగుంది, అక్కడ కేంద్రంలో సుష్మా స్వరాజ్ గారు, వసుంధరా రాజీ అమ్మగారు, స్మృతి ఇరానీలు కూడా ఆరోపణలు ఇరుక్కున్నారు. ఇట్లాగైతే ఎలాగండి? నేను ఎందుకు ఈ విషయాలు చెబుతానంటే ఒక బాంబులాగా ఏర్పడింది. ఎప్పుడో ఒకసారి డమ్మును పేలింది. సుష్మా స్వరాజ్ ఎగిరిపోతుంది, లలిత్ మోడీ కేసులో వసుంధరా రాజు ఎగిరిపోతుంది, చంద్రబాబు ఎగిరిపోతాడు, రేవంత్ రెడ్డి ఎగిరిపోతాడు. తప్పదు, ఇది ప్రజాస్వామ్యంలో. మీరు అలా అనుకుంటున్నారు కానీ ఎవరో ఎగిరిపోరు. ఎక్కడోళ్ళు అక్కడే ఉంటారు సార్. ఎగిరిపోకుండా అవసరమైతే కుర్చీలకు ఫెవికాల్ రాసుకుని మరీ కూర్చుంటారు. అయినా నోటిచ్చి ఓటు కొనుక్కోవడం తప్పే ఉందని రాజకీయాలు ఇది కామన్ అని జేసీ దివాకర్ రెడ్డి గారు అన్నారు. మీరు ఆ మాటలు వినలేదేటి? చాలా మంది అంటున్నారు నిజంగానే ఓటుకు నోటు ఇవ్వండి ఎవరు? అధికార రాజకీయాల్లో ఓటుకు నోటిస్తున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇచ్చారు, సర్దుకుపోండి అంటే వాట్ ఇస్ దిస్? పొలిటికల్ లీడర్లు అంతా అదే పని చేస్తున్నారంటున్నారు సార్ వాళ్ళు. ఇదే ఆర్గ్యుమెంట్ని హైకోర్టులో పెట్టండి. మా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట నిజమే కానీ అందరూ ఇస్తున్నారు కాబట్టి మేము ఇచ్చామని చెప్పమనండి. అసలు మా ఫోన్ ట్యాపింగ్ చేసే అధికారం ఎవరిచ్చారని క్వశ్చన్ చేశారు సార్ టీడీపీ నాయకులు. మరి వాళ్ళు కూడా అడిగింది కరెక్టే కదండి. ట్యాపింగ్ చేయడం తప్ప కదా? ట్యాపింగ్ చేయడం నిజమే అయితే టీఆర్ఎస్ ప్రభుత్వమే పడిపోతుందంటున్నారు తెలుసా? పైగా ట్యాపింగ్ అనేది తీసుకొచ్చారు. ఆధారాలు చెప్పాయంటే ఉన్నాయి, ఇప్పుడు చెప్పరంట. చెబితే మాత్రం ప్రభుత్వం పడిపోద్దంట వాళ్ళది, కానీ చెప్పరంట. ఏమిటి నాటకం? మరి అందుకే ఈ మధ్యన జనాలు సినిమా చూడటం మానేసి ఈ వార్తలు చూస్తున్నారు. మీరు చూశారో లేదో ఎన్టీవీ రాటలా, ముఖ్యంగా ఈ 13 జిల్లాల్లో రాదు అది. అయ్యయ్యో అట్టాగా? ఎందుకని సారా? వస్తే లోకేష్ బాబు ఊరుకోడు. ఎందుకంటే నాన్నని దానిలో భయంకరంగా చూపిస్తున్నారట వాళ్ళ నాన్నని. అందుకని ఎంఎస్ వాళ్ళందరికీ ఫోన్లు చేసి అది వచ్చిందా ఎన్టీవీ మీ సంగతి తెలుస్తాను అని వార్నింగ్ ఇస్తే వాళ్ళు భయపడి పాపం ఆపేశారు. ఎంతకాలం ఆపుతారో నాకు తెలియదు. నాన్నగారిని సరిగ్గా చూపించట్లేదని చిన్నబాబు గారు కోపం వచ్చిందంట. అయ్యో ఎంత ఘోరం, ఎంత అన్యాయం. రాంబాబు గారు మీరు ఎన్ని చెప్పినా లాభం లేదండి. నేను ఏ తప్పు చేయలేదు, నేను నిప్పులాంటి మడిసిని అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఓటుకు నోటు కేసు నుండి తప్పించుకోవటానికే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సెక్షన్ 8 పై రాద్ధాంతం చేస్తున్నారని తెలంగాణ పొలిటికల్ జేఏసీ కన్వీనర్ కోదండరాం ఆరోపిస్తున్నారు. చంద్రబాబు నాయుడు తన సొంత సమస్యను 5 కోట్ల మంది తెలుగు ప్రజలకు ముడిపెట్టి రాజకీయం చేస్తున్నారని ఆయన విమర్శించారు. బంగారం బాయిలేసి పెండతట్ట నెత్తిన పెట్టుకున్నట్టే ఉన్నది మన చంద్రబింబం పని కూడా. అరే ఏంది వ్యాకి పంచాది? ఓటుకు నోటు కేసుల మీ ఎమ్మెల్యే తప్పు చేస్తే గా కేసులకెళ్ళి ఎట్లా తప్పించుకోవాలని చంద్రం సార్కి 8 నెంబర్ సెక్షన్ ముచ్చటెత్తుకున్నాడు అని అంటున్నాడు తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్ కోదండరాం సారు. గదేందో గా సారు మాటల్లోనే ఇనుర్రి. సెక్షన్ 8 అనేది కేవలం
ఒక ప్రజలకు విశ్వాసం కలిగించే ఆలోచనతో దాన్ని ఆ రోజుల్లో పెట్టిండ్రు. ఏ తెలంగాణ ఉద్యమము ఏ తెలంగాణవాది దాన్ని ఆమోదించలేదు. అనేక ప్రత్యామ్నాయాలు తెలంగాణ చూయించింది. హైదరాబాద్లో జనం అందరూ ఎంతో శాంతియుతంగా ఉంటే కొందరి స్వార్థ రాజకీయాల కోసం ఓటుకు నోటు కేసుల నుండి తప్పించుకోనికి 8 నెంబర్ సెక్షన్ ముచ్చటనుడు మంచిది కాదని అన్నాడు. వీళ్ళు చేసిన లత్కోరు పనికి 8 నెంబర్ సెక్షన్కు ఏం సంబంధం అని అడిగిండు సారు. ప్రజలు శాంతియుతంగా ఉంటుండగా ఇవాళ కేవలము ఓటుకు నోటు కేసు వ్యవహారాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రత్యేకమైనటువంటి అధికారాలు అడగటం ఇది చాలా అన్యాయం. నా కోసం నా స్వార్థం కోసం ఒక వ్యవస్థ అని కోరుకుంటే అది తప్పు. సమిష్టి వ్యవస్థ సమిష్టి ప్రయోజనాలకే పనిచేస్తారు తప్ప వైయక్తిక ప్రయోజనాలకు ఉపయోగించడానికి వీల్లేదు. అటువంటి ప్రయత్నము రాజ్యాంగ విరుద్ధము, ప్రజాస్వామిక సూత్రాల విరుద్ధము. కాబట్టి మేము దాన్ని చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా 8 నెంబర్ సెక్షన్ను ఇక్కడ హైదరాబాద్లో తెలంగాణలో పెట్టడం మంచిది కాదు అని అంటున్నాడు కోదండరాం సారు. ఎట్టి పరిస్థితుల్లో సెక్షన్ 8 పేరు విస్తృతపరిచే ప్రయత్నమైన సెక్షన్ 8 పేరుతో విపరీతమైనటువంటి అధికారాలను హైదరాబాద్ మీద కానీ లేక తెలంగాణ పైన కానీ అటు కేంద్రానికి కానీ ఇటు గవర్నర్కి కానీ కల్పించడం అనేది సమంజసం కాదు. దాన్ని మేము గట్టిగా వ్యతిరేకిస్తున్నాం. సెంట్రల్ ప్రభుత్వంకి ముచ్చట గురించి లేకుంటే చంద్రబాబు నాయుడు మాటలకు తలకాయ ఊపితే ఈ 8 నెంబర్ సెక్షన్ మీద పోరాటం చేస్తామని హెచ్చరించిండు కోదండరాం సారు. ఈ ప్రయత్నాలు కేంద్రం కూడా ముందుకు ఆమోదించి ముందుకు తీసుకుపోదని నమ్ముతున్నాం. ఒకవేళ ఈ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా కేంద్రం కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒత్తిడికి లొంగి మరే అధికారమైన నిర్ణయాలు తీసుకుంటే ఖచ్చితంగా దాన్ని వ్యతిరేకిస్తాం. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం ఒక విజన్తో మా పని మేము చేసుకుంటుంటే ఒక దిక్కు చంద్రబాబు నాయుడు గడ్కోపారి మా ప్రభుత్వంలో ఏలు పెడుతున్నాడు. ఇదేం పద్ధతి అని అంటున్నాడు పెద్దపల్లి ఎంపీ బాల్క సుమనన్న. 2 తెలుగు రాష్ట్రాలు వేరుపడ్డ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఒక విజన్తోని ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వాన్ని అద్భుతంగా పనిచేసుకుంటూ మా పరిపాలనను మేము కొనసాగిస్తూ ఉన్నాం. మేమెక్కడ కూడా తెలంగాణ ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు, మా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, మా మంత్రిమండలి, మేమెవరం కూడా పక్కనున్నటువంటి మహారాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాల్లో వేలు పెట్టట్లేదు, పక్కనున్నటువంటి ఛత్తీస్గఢ్ రాష్ట్ర వ్యవహారాల్లో వేలు పెట్టట్లేదు, పక్కనున్నటువంటి ఒడిశా రాష్ట్ర వ్యవహారాల్లో మేము వేలు పెట్టట్లేదు, ఇటు పక్కనున్నటువంటి కర్ణాటక రాష్ట్ర వ్యవహారాల్లో మేము వేలు పెట్టట్లేదు. మా ఎమ్మెల్యేల కోట్ల చూపుకుంటా ఏసీపీకి దొరికి రేవంతం జైలుకు పోయిండు. గా ఓటుకు నోటు కేసుల నుంచి బయటపడనీకే చంద్రబాబు స్వార్థం కోసం గీ లొల్లినంతా ఆంధ్రప్రదేశ్ జనానికి రుద్దుతున్నాడని అంటున్నాడు బాల్క సుమనన్న. తెలంగాణ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేసే ప్రయత్నం చేస్తే అడ్డంగా రేవంత్ రెడ్డి గారు దొరికిపోయారు. వీడియో ఫుటేజ్లో అడ్డంగా ఆడియో టేప్లలో చంద్రబాబు నాయుడు గారు దొరికిపోయారు. కాబట్టి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి సమస్య అది. చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పిదం, ఆ చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి తప్పును, చంద్రబాబు నాయుడు గారికి వచ్చినటువంటి వారి వల్ల ఉత్పన్నమైనటువంటి సమస్యను మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సమస్యగా, ప్రపంచ ప్రజల సమస్యగా దీన్ని మలచి ఇవాళ తెలంగాణ అంతర్భాగంగా ఉన్నటువంటి తెలంగాణకు గుండెకాయ అయినటువంటి హైదరాబాద్ మీద మరొకసారి ఈ అంశాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళు పెత్తనాన్ని చెలాయించాలని కుట్ర చేస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా తెస్తాని చంద్రం సారు ముఖ్యమంత్రి అయ్యిండు. డ్వాక్రా మహిళలకు రుణాలు ఇస్తానన్నాడు. బాబు వస్తే జాబ్ అని అంటివి, గవన్నీ ఎక్కడ పోయినాయి అని అడిగిండు. ముందుగాల గా పనులు అని అంటున్నాడు బాల్క సుమనన్న. అటు ఇనుర్రి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తామని మీరు మాట్లాడారు, అదేమైంది దాని సంగతి? రైతు రుణాలు మాఫీ చేస్తామన్నారు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామన్నారు, మహిళా సంఘాలకు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామన్నారు. జాబు కావాలంటే బాబు రావాలని చెప్పి వాల్ రైటింగ్లు రాపించుకున్నారు. మరి అవన్నీ ఎటుపోయినాయి? ఇవాళ గా పనులు చేయండి అంటే మళ్ళా విశాఖపట్నం వచ్చి హైదరాబాద్లో సెక్షన్ 8 పెట్టాలి, అది పెట్టాలి, ఇది పెట్టాలని మాట్లాడడం కరెక్ట్ కాదని నిన్న లాయర్లు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్ర లాయర్లు ఏపీ ఎన్జిఓ నాయకుల్ని, ఆంధ్రప్రదేశ్ మంత్రుల్ని నిలదీసినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. విన్నారు కదా, ఇగో ఇట్లా గీలి చెప్పేది నిజమే అనిపిస్తుంది, ఒక దిక్కు గాలి చెప్పేది నిజమే అనిపిస్తుంది. మరికి 8 నెంబర్ సెక్షన్ ముచ్చడి మీద ఏమవుతుందో ఏందో చూడాలి.